హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇవాళ మేము అవుట్ సైడ్లో ఫుడ్ తినడానికని వెళ్ళాము. సో మా చిన్న బాబుకి చాలా డేస్ నుంచి బర్గర్ తినాలి అని ఉంది. ఇప్పటి వరకు వాడికి ఇప్పుడు 8 ఇయర్స్. ఇన్ని ఇయర్స్ నుంచి అడుగుతున్నా కూడా ఎప్పుడు ఇప్పించలేదు బర్గర్. మేము బయట జంక్ ఫుడ్స్ అలౌడ్ చేయము. సో ఏదైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతాము. కానీ వాడు అడిగాడు, చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అని తీసుకెళ్ళాము. సో మాకు ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలా ఏంటా అని, బర్గర్ కింగ్లో ఇలా ఉంటుంది అని కూడా మాకు కంప్లీట్గా ఐడియా ఏం లేదు. సో మేమైతే మా లొకేషన్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇప్పుడే రీచ్ అయ్యాము. జస్ట్ ఇప్పుడే దిగుతున్నాము. సో లోపల ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను. బర్గర్ కింగ్లో రండి. ఎంట్రన్స్లో స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ వెహికల్కి బయటనే పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాము. సో మా కిడ్స్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. మా చిన్నోడు మాత్రం చాలా నాటీ ఫెలో, ఎక్కడికి వెళ్ళినా చాలా అల్లరి చేస్తాడు. సో వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బట్ మేమిద్దరము ఉంటే కంపల్సరీ వాడిని హ్యాండిల్ చేసుకోగలుగుతాం. ఒక్కరు తీసుకెళ్తే మాత్రం చాలా కష్టం వాడితోటి. సో మా హస్బెండ్, నేను అండ్ మా కిడ్స్ ఇద్దరు కలిసి, నలుగురు కలిసి వచ్చాము. సో ఇక్కడ ఎలా చేసాము ఏంటి అంటే, ఇక్కడ మనకి బయట ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్స్, బేకరీస్కి వెళ్ళినా మనకి మెనూ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా. కానీ బర్గర్ కింగ్లో మాత్రం మనకి మెనూ కార్డ్ ఉండదు. యాప్ ఉంటుంది, బర్గర్ కింగ్ యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లోనే మనకి ఏం కావాలా ఏంటి అనేది యాప్లోనే మనకి మెనూ ఉంటుంది. యాప్లోనే ఆర్డర్ పెట్టుకోవాలి. కంప్లీట్గా ఆర్డర్ పెట్టుకుంటే మనకి ఆర్డర్ అనేది వస్తుంది. డైరెక్ట్ మన టేబుల్ నెంబర్కే వస్తుంది. మనీ కూడా అలౌడ్ ఉండదు అక్కడ. మనము ఆన్లైన్లోనే పే చేసేయచ్చు. అండ్ డిస్కౌంట్స్ కూడా చాలానే ఉంటాయి. కావాలి అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా ఆన్లైన్ బుక్ చేసి టేబుల్ నెంబర్ తోటి బుక్ చేసుకోవాలి. ఇలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన టేబుల్కి ఆటోమేటిక్గా మన ఆర్డర్ అనేది వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇలా ఇచ్చేసారు. మాకు ఆర్డర్ అయితే వచ్చేసింది. కిడ్స్కి, నాకు, మా హస్బెండ్కి, నలుగురికి కలిపి ఆర్డర్ పెట్టేశాము. సో వాడి డ్రీమ్ అయితే చాలా డేస్కి ఫుల్ఫిల్ అయింది. వాడికి యాక్చువల్గా బర్గర్ తినాలి అని చాలా డ్రీమ్ అనమాట. సో ఇప్పటి వరకు నేను తినిపించలేదు. ఫస్ట్ టైం తను తిన్నాడు, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో తింటున్నాడు కదా, ఎలా ఉంటాడో ఏంటో మళ్ళీ అన్నట్టు చాలా భయంగా ఉండే. బయట ఫుడ్ కదా. సో బెటర్గానే ఉన్నాడు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే వీళ్ళ దగ్గర చాలా హైజీన్గా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ చేయడం కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.